రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లు నిర్వహణపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. రేపు రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్లు ప్రోగ్రాంలను ప్రారంభించనుంది. అందుబాటులో ఉన్న కాంగ్రెస్ కీలక నేతలతో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, రానున్న పంచాయతీ ఎన్నికలు, పార్టీ ప్రభుత్వ పనితీరు గురించి నేతలను అడిగి వివరాలు తెలుసుకున్నారు మీనాక్షి నటరాజన్. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రేపటి రాష్ట్ర అవతరణ వేడుకలతో పాటు ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రుల నివేదికపై సుదీర్ఘంగా చర్చించారు. రెవెన్యూ సదస్సులు, భూభారతి, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై డిస్కస్ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ప్రతిష్టాత్మక రాజీవ్ యువ వికాసం స్కీమ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించనుంది. దీనిపైన మంత్రులతో చర్చించారు సీఎం రేవంత్. వానాకాలం పంటల సాగు సన్నద్ధతపైన డిస్కస్ చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అందుబాటులో ఉన్న పార్టీ కీలక నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహించారు. పార్టీ ప్రభుత్వ పనితీరుపై ఆరా తీశారు. వరంగల్, నాగర్ కర్నూలు జిల్లాల నేతలతో మాట్లాడిన మీనాక్షి రాష్ట్రంలోని పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి షబ్బీర్ అలీతోనూ విడివిడిగా భేటీ అయ్యారు. పార్టీలో అంతర్గత గొడవలపై ప్రధానంగా మీనాక్షి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్సీ విజయశాంతి మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యారు. బీసీ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వాలని విజయశాంతి కోరారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు అందుబాటులో ఉన్న ఎంపీలు కూడా మీనాక్షిని కలిశారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ జీవించే హక్కు ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అందుకు విరుద్ధంగా దేశంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. దేశంలో ఏ రకమైన హింసను కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాలలో ఎన్నో పోరాటాలు చేసిన మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్తో అంతమొందిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అహింస అనే పునాది మీద నిర్మాణటువంటి పార్టీ. ఇది కొంత ఘోరమైనటువంటి సంఘటన జరిగే అవకాశం ఉందని రాహుల్ గాంధీకి చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు, ఈ నక్సలిజం అనే దాన్ని ఒక కాస్గా చూపడం జరిగింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ, నేను రేపే ఇక్కడ ఆల్ పార్టీస్ని వస్తూ ఉన్నారు, నేను కలుస్తూ ఉన్నాను, ఈ విషయంలో నేను మాట్లాడుతాను అనే మాట చెప్పడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిగేలా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు జరిగాయని చెప్పారు ఎంపీ మల్లు రవి. నీళ్లు, నిధులు, నియామకాల పేరు చెప్పి గత ప్రభుత్వంలో నాయకులు దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం లక్ష్యంగా పలు పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. 10 సంవత్సరాలు పూర్తి కాకుండానే దశాబ్ద ఉత్సవాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసుకోవటం జరిగింది. 9 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కలల్ని కలల్లాగానే ఉంచి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి కుటుంబం కానీ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులే బాగుపడ్డారనేది అందరికీ తెలిసిన విషయం. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా నియామకమయ్యాక ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఎంపీ మల్లు రవికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లు రవిని శాలువాతో సత్కరించారు.